నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని అదేవిధంగా తదితర సమస్యలపై కూడా వారు మున్సిపల్ కార్యాలయం ముందు కూడా ఆ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, వీరందరూ కూడా ఆ ధర్నా చేస్తున్నారు. మాకు సంబంధించి రెండవ పిఆర్స్లో కనీస వేతనం 26,000 రూపాయలు కూడా అమలు చేయాలని కూడా పలు డిమాండ్లతోటి ధర్నా కార్యక్రమాలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటి వారి సమస్యలు ఏంటి తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ముందు దీక్షలు చేస్తున్నారు, దీని ఉద్దేశం? రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు 18, 19 తేదీల్లో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఇళ్ళ ముట్టడి, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా, ఈ దఫాల వారీగా కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయడం కొరకు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 సంవత్సరాల వేతనాలు పెరగక టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2016లో వేతనాలు ఫస్ట్ పిఆర్సీ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పటి వరకు 10 సంవత్సరాల వరకు జీతాలు పెరగకపోతే వీళ్ళ జీవన విధానం ఏ రకంగా ఉన్నది? పెరుగుతున్న జీతాలు పెరగటం లేదు, రోజు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి అనుకూలంగా మా వేతనాలు పెంచాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలుగా అనేక విజ్ఞప్తులు, అనేక విన్నపాలు, ధర్నాలు, రాస్తారోకులు, చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించినప్పటికీ కూడా పెంచుతామని చెప్తున్నది. ఎన్నికల ముందు ఈ టెంట్ల దగ్గరికి వచ్చేసి అనేక హామీలు ఇచ్చేది. ఏంటి, మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని అధికారం తీసుకురండి, మేము అధికారం రాగానే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం, కనీస వేతనం 26,000 రూపాయలు జీతం పెంచుతాం, పర్మనెంట్ చేస్తామని చెప్పేది. 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అతి లేదు గతి లేదు. చెప్పడానికి మాటలు చెప్పారు తప్ప ఇంతవరకు అమల్లోకి నోచుకోని పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం సుప్రీంకోర్టు ఒక విధానం ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ రకంగా కార్మిక హక్కుల్ని కాలరాయాలని చూస్తున్నది కేంద్ర ప్రభుత్వం. దానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా అమలు చేయాలని చూస్తున్నది. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడుతుంది. వాళ్ళ కండగా సిఐటి నిత్యం కార్మిక వర్గ సమస్యల మీద పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ కార్మికుల వేతనాలు పెరగకపోతే భవిష్యత్తులో నిరవధిక సమ్మెలోకి వెళ్ళి మొత్తం కూడా వీధులన్నింటినీ కూడా కుంటుపడే విధంగా ఉంటుంది, ప్రజా ఆరోగ్యం ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కనీస వేతనం 26,000 రూపాయలు పెంచి ఇలా సమస్యలు పరిష్కారం చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరాహార దీక్షల్ని ప్రభుత్వం ద్వారా నిరసన తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ చేయాలనేది ప్రధానమైన డిమాండు. ఎందుకంటే ఈ ఏళ్ళ తరబడి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ వెట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి ఉంది, అతి తక్కువ వేతనాలతో చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి పర్మనెంట్ అనేది ప్రధానమైన డిమాండ్గా కొనసాగుతుంది. పర్మనెంట్ చేసేలోపు ప్రభుత్వం ఇంకా కార్యక్రమాలు ఇతర ఏమైనా చూస్తే ఈలోపు 26,000 కనీస వేతనం ఉండాలనేది మా డిమాండు. కాబట్టి 26,000 వేతనం కోసం, పర్మనెంట్ కోసం మేము కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగమే ఈ నిరాహార దీక్షలు. రేపు 22 కలెక్టరేట్ ధర్నా, మంత్రుల ఇండ్ల ముందు, ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాల తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే తనంతట తాను ఈ కార్యక్రమాన్ని వెంటనే వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోకపోతే నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు నిరవధిక సమ్మెకి వెళ్ళిన తర్వాత వీధులలో చెత్త, ప్రజారోగ్యం దెబ్బతిన్నదంటే అది ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప కార్మికులది కాదనేది చెప్తా ఉన్నాం. ఇప్పటికే మేము డిమాండ్ల రూపంలో వినతి పత్రాలు వివిధ అధికారులందరికీ కూడా ఇచ్చినాం, కమిషనర్లకు ఇచ్చినాం, సిడిఎంఏకి ఇచ్చినాం, ఎమ్మెల్యేలకు రేపు ఇస్తున్నాం. ఇవన్నీ అధికారులు అందరికీ కూడా తెలియజేస్తున్నాం, వాళ్ళు స్పందించాలి. ఆ స్పందించి సమస్యల పరిష్కారానికి వేతనాలు, పర్మనెంటు, దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి చేయించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్న వాళ్ళకి, స్థలాలు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు మున్సిపల్ కార్మికులకు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతోపాటు స్థలం లేని వాళ్ళకు కూడా ఇంటి స్థలం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నల్గొండ మున్సిపాలిటీలో ప్రధానంగా 110 మంది డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకు గ్రేడ్ 2 సెమీ స్కిల్డ్ కిందికి రావాలి. అది అనుమతి పంపినాం, ఇంకా రాలేదు అంటున్నారు. అనుమతి తెప్పించే విధంగా, గ్రేడ్ 2 వచ్చే విధంగా వాళ్ళకి వేతనాలు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మేము పొద్దున్న నుంచి పొద్దుకులైనా గట మేము కనీసం కరోనా టైంలో కూడా మేము మంచి కష్టం చేసినాం సార్. మా కష్టం అంటూ ఎవరైనా గుర్తించట్లేరు. కనీసం ఒకసారిగా ఒకసారి మేము మళ్ళీ మేము ఏమైనా కొట్టలేదు. 26,000 జీతం కావాలని మేము 8 గంటల డ్యూటీ చేయాలని మేము అనుకుంటున్నాం సార్.
కాకపోతే 24 గంటల డ్యూటీ అంటే చేయలేము. మాకు కూడా మీ ఇంటికాడ ఇబ్బందులు చాలా ఉంటాయి కదా సార్. మాకు మీకు కూడా వచ్చే జీతానికి ఇల్లు ఎట్ట గడుస్తుంది, మీ జీవనం ఈ విధంగా ఇప్పుడు మాకు సరిపోతున్నాయా? మేము ఈ నెల జీతం తీసుకుంటే మళ్ళీ నెల జీతానికి ఇల్లు కిరాయిలకు ఉన్న వాళ్ళకు ఇబ్బంది ఉంది, రేషన్ షాప్ వాళ్ళకు ఇబ్బంది ఉంది, కిరాణా దుకాణం వాళ్ళకు ఇబ్బంది ఉంది. కూరగాయలు తెచ్చుకుంటే అది కష్టమే ఉంది, ఇది తెచ్చుకుంటే ఇది కష్టమే ఉంది. ఒకటి తెచ్చుకుంటే ఒకటి ఒక్కోవాల్సి వస్తుంది సార్. మరి కొంచెం మా మీద కొంచెం కరుణ ఉంచి మీకు ఇప్పుడు ఫస్ట్ ప్రధాన డిమాండ్ ఏమేమి కావాలి? మీకు ఏం అయితే మీకు సంతోషంగా ఉంటుంది? మున్సిపల్ మాకు 26,000 జీతం కావాలి సార్. ఓకే, ఇంకా లేదు. పర్మనెంట్ చేయాలి సార్. మేము 8 గంటల డ్యూటీ విధానం అయితే ఖచ్చితంగా ఉండాలి. 24 గంటల డ్యూటీ అయితే వద్దు సార్. మాకు ప్రతి నెల ఒక 1st తారీఖు వచ్చేటట్టు చూడండి సార్. పర్మనెంట్ జీతం మాకు కొంచెం ఖచ్చితంగా కావాలి సార్. రైట్. ముఖ్యంగా కూడా కార్మికులు కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మాకు 24,000 రూపాయల వేతనం అమలు చేయాలని కూడా చెప్తున్నారు. ఇచ్చే జీతాలు చాలా జీతంతో కూడా కుటుంబం గడవడం కూడా చాలా కష్టంగా మారిందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ఆ ప్రభుత్వం స్పందించి మా సమస్య కూడా పరిష్కరించాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.